లాంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే కాదు, అసలు రాజకీయాలంటే పోటీ చేయడం మానేసినటువంటి నాలాంటి ఒక మాజీ ఎమ్మెల్యే గాడు సమాచార హక్కు చట్టం కింద ఒక కాగితం పెడితే 14 మాసాల నుంచి వాళ్ళ దాకా దిక్కులేదు. నీకు చేతనైతే నిజంగా 77 పదులు దాటిన పౌరుషవంతుడైతే ఈ సమాజానికి జగన్ గారికి నీతులు చెప్పేటువంటి అధికారం హక్కు నీకు ఉందనుకుంటే ముందు నాకు ఈ కాగితం పడి నారా చంద్రబాబు నాయుడు గారు 2019 నుంచి 24 దాకా జీతబత్యాల కింద ఏమేమి తీసుకున్నాడు నాకు పడి. ఈ సొల్లు కబుర్లను సొల్లు పురాణం భజన ఎందుకు? చచ్చిపోతున్నాడు. మంత్రి కావాలంట. స్పీకర్ అంటే స్పీకర్ దగ్గర చిలకొట్టుడు ఉండదు కదా, అందుకనా దేనికి మంత్రి? స్పీకర్ హోదానే కదా. మంత్రి కావాలని ఎందుకని నాన్నగారు చుట్టూ కొడుకు గారి చుట్టూ తిరుగుతున్నారు? నీకే కాదు, మాటలు మాకు వచ్చు, చాలా మాట్లాడగలం. మిమ్మల్ని కాదు, అతన్నే. ఏంటండి, నర్రెడ్డి సునీత గారు 30 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యం బతికింది పులివెందుల్లో, చంద్రబాబు నాయుడు బతికిచ్చారని చెప్తుందా? ఎవరైతే నర్రెడ్డి సునీత గారు వాళ్ళ నాన్నగారు చనిపోయి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయిపోయాక కూడా ఆయన మరణం మీద ఇంకా నిజాయితీగా పోరాటం చేస్తున్నటువంటి ఆవిడ వాళ్ళ నాన్నగారి మీద అపారమైనటువంటి వారి తండ్రి గారైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద అపారమైన హిమాలయాలంతా ఎవరెస్ట్ శిఖరం అంత ప్రేమతో ఆవిడ పోరాటం చేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంతా వచ్చి 2019 కదా, 2019, 24 కదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నిలబెట్టింది. అంత వాళ్ళ నాన్నగారే కదా పులివెందులు చూసింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారే కదా మొత్తం అంతా ఎలక్షన్ అసెంబ్లీలో నడిపింది, మొత్తం అంతా కూడా రాజకీయం నడిపింది ఆయనే కదా. అంటే వాళ్ళ నాన్నగారినే తప్పు పడుతుంది అనమాట ఆవిడ. అంటే వాళ్ళ నాన్నగారు కూడా బోలని పాపాలు చేశారని చెప్పి ఆవిడ సునీత గారు చెప్తుందా? ఏంటి దాని అర్థం ఏంటి? కాదండి, మీరు అంటున్నారు కదా సునీత గారు, దాని అర్థం ఏంటి? 30 ఏళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు లేడు కదా, 6 ఏళ్ల క్రితమే కదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది. అంటే మిగతా 24 ఏళ్ళు నర్రెడ్డి సునీత రెడ్డి గారి యొక్క తండ్రి గారైన వైఎస్ వివేకానంద రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని చంపేశాడని చెప్తుంది ఆవిడ. ఏం చెప్తుంది? వాళ్ళ నాన్నగారి శత్రువు వైఎస్ వివేకానంద రెడ్డి గారి శత్రువు అయిన చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని పులివెందులో బతికిచ్చారు, మా నాన్న చంపేస్తే అని చెబుతుందా? 30 ఏళ్లలో 24 ఏళ్ళు మా నాన్న, ఒక 6 ఏళ్ళు మా అన్నయ్య చంపేసేస్తే ప్రజాస్వామ్యాన్ని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు బతికిచ్చాడని చెప్తుందా? ఏంటి దాని అర్థం ఏంటి?